FL స్టూడియోలో వీడియోతో వర్క్ చేసిన వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం అయితే ఇనిషియల్ గా ఫేస్ చేసి ఉంటారు. సో ఆ ప్రాబ్లం ఏంటి, దాని యొక్క సొల్యూషన్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో FL స్టూడియో ఓపెన్ చేసిన వెంటనే మనం వీడియో ప్లేయర్ తో ఓపెన్ చేస్తున్నప్పుడు ఛానల్ ర్యాక్ లోకి వెళ్ళి ఇక్కడ మనం వీడియో ప్లేయర్ ని లోడ్ చేసుకుంటాం. సో ఇలా లోడ్ చేసుకున్న తర్వాత మన యొక్క ఏ వీడియోతో అయితే మనం వర్క్ చేస్తామో ఆ వీడియోని లోడ్ చేసుకుంటాం. సో నేను ఈ యొక్క వీడియోని లోడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా విండోని మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క వీడియో ప్లేయర్ అనేది హైడ్ అయిపోతుంది. అలా హైడ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. మొదటిగా నేను అది ఎలా హైడ్ అవుతుందో చూద్దాం. సో నేను ఇక్కడ ఏదైనా ఒక విండోని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క వీడియో ప్లేయర్ అనేది హైడ్ అయిపోతుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలంటే దీన్ని మనం 2 స్టెప్స్ లో సాల్వ్ చేయొచ్చు. సో స్టెప్ 1 ఏంటంటే ముందుగా మనం యొక్క ఛానల్ ర్యాక్లోకి వెళ్ళి ఆ యొక్క వీడియో ప్లేయర్లో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సెట్టింగ్స్లో ఇక్కడ డిటాచ్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ యొక్క ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనం ఏదైనా విండో మీద క్లిక్ చేసినా సరే అది అలా ఫ్లోట్ అవ్వకుండా హైడ్ అవ్వకుండా ఉంటుంది. స్టెప్ 2 చూద్దాం. ఛానల్ ర్యాక్లో ఏదైనా వేరే ఒక ఇన్స్ట్రుమెంట్ని లోడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ హైడ్ అయిపోతుంది. దీన్ని మనం స్టెప్ 2లో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో అందుకోసం మనం జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డౌన్లో ఇక్కడ చూడండి ఆటో సెలెక్ట్ లింక్డ్ మాడ్యూల్స్ అని ఉంటుంది. దాన్ని మనం అన్టిక్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే మనం వేరే ఇన్స్ట్రుమెంట్ ట్రిగ్గర్ చేసినా సరే ఇది మనకి హైడ్ అవ్వకుండా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి FL కీస్ అనేది మళ్ళీ నేను ఎనేబుల్ చేశాను, బట్ అది ఫ్లోట్ అవ్వకుండా హైడ్ అవ్వకుండా అట్లానే ఉంది. ఈ విధంగా మనం ఫిల్మ్ స్కోర్ చేసినప్పుడు కానీ వీడియోతో వర్క్ చేసినప్పుడు కానీ మన యొక్క విండో అనేది హైడ్ అవ్వకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ మీరు ఎనేబుల్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ FL స్టూడియో ఫ్రెండ్స్కి ఇది మాత్రం తప్పకుండా షేర్ చేయండి.